హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరి బర్ఫీ చూపిస్తాను, కోకోనట్ బర్ఫీ. ఇది ఓన్లీ 3 సరుకులు వేస్తాం అంతే. కొబ్బరి కోరు. ఇది నేను తీసుకున్నది లీటర్ గిన్నెలో తీసుకున్నాను. ఇది మనం ఏ గిన్నెతో అయితే కొబ్బరి కూరు మెజర్ చేసుకుంటామో దానిలో 1/4 మెజరు మిల్క్ తీసుకోండి, సరిపోతుంది. ఇంకా కొద్దిగా తగ్గినా పర్లేదు, కానీ ఇంకా అంతకంటే ఎక్కువైతే పాలు బాగోదు. ఇది కొబ్బరి కూరని మళ్ళీ పాలు వేసి ఒకసారి మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకుంటే కొద్దిగా మరీ స్మూత్ అయిపోదు, కానీ కొద్దిగా టెక్స్చర్ మారుతుంది అన్నమాట. కొద్దిగా పాలు పోసుకుంటూ కొంచెం కొంచెం మొత్తం ఉన్న ఎంత కూర తీసుకున్నామో అంత కూర మిక్సీలో వేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇది మొత్తం కూర అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు పంచదార ఏ గిన్నెతో అయితే మనం కూర తీసుకున్నామో ఆ గిన్నెలో కొద్దిగా 1 ఇంచ్ లోపలికి తీసుకున్నాను. అలాగే కొద్దిగా మనం ఏ గిన్నె అయితే తీసుకున్నామో అదే గిన్నెతో పంచదార కొద్దిగా తగ్గించుకోండి. అంతకంటే తగ్గినా మీకు పీస్ అవ్వదు, త్వరగా బర్ఫీ రాదు. సో దానికంటే ఇప్పుడు నేను తీసుకున్న 1 లీటర్ బౌల్ కదా, అది 1 కప్పు తగ్గించాను అనమాట. అలా అయితే సరిపోతుంది. ఇది బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. పాలు ఇంకా అంతకంటే ఎక్కువ వేయకండి, బాగోదు. కొంచెం పాలు తగ్గినా పర్వాలేదు. మీరు గ్లాసు కొబ్బరి కూర తీసుకున్నారనుకోండి, గ్లాస్ తోటి కొలుచుకోండి పంచదార కూడా. అలా దేంతో కొలుచుకున్నారో సేమ్ దాంతో కొలుచుకోండి. స్టవ్ మీద పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఉడుకుతూ మొదలైంది. ఇది ఉడుకుతూ మొదలయ్యాక బాగా ఇలా బబుల్స్ వచ్చి చిందుతుంది. ఇల్లు వాకళ్ళు పొయ్యి మీద పడుతుంది. మన ఫేస్ మీద, మన చేతి మీద కూడా పడే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్త. బాగా ఉడుకుతూ స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టుకుని కొద్దిగా తీసి కదుపుకుంటే బెటరు. లేదంటే అంతా చిందులు మీద పడతాయి వేడి. ఏంటంటే అలా మూత పెట్టి నిమిషానికి ఒకసారి కొద్దిగా కదుపుతూ ఉంటానన్నమాట. అది ఉడికేలోపు మనం ఒక ట్రేకి నెయ్యి రాసుకుని రెడీగా ఉంచుకోవాలి. అలా కొద్దిగా మూత పైకెత్తి అలా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉడకపెట్టుకోండి. కలుపుతూ ఉండాలి, మాడి ఛాన్స్ ఉంటుంది. బాగా దగ్గర వచ్చి టైం వచ్చాక ఇంకా మూత తీసేయచ్చు. అప్పుడు ఇంకా చిందదు. దగ్గరికి వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు మంట తగ్గించేసుకోండి బాగా. గిన్నె నుంచి ఈ కొబ్బరి మిక్చర్ చూడండి అలా సెపరేట్ అవుతాం స్టార్ట్ అయింది అంటే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న ట్రే ఉంది కదా, దానిలో వేసేసుకోండి. సేమ్ మైసూర్ పాక్కి ఎలా అయితే పట్టుకుంటామో అలాగనమాట. గిన్నె నుంచి మొత్తం ఊడొచ్చేయాలి. అలా ఆ టెక్స్చర్ అయితే మీకు కరెక్ట్గా గట్టిపడుతుంది. ఇది వేడి మీద ఉన్నప్పుడే బాగా స్పూన్తో సమానంగా స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత ఏదన్నా చిన్న గ్లాస్ కానీ గిన్నె కానీ నేనైతే పప్పు గుత్తికి కొంచెం నెయ్యి రాసి ఇలా పైన సమానంగా ఒత్తుకుంటే
మీకు నీట్గా వస్తుందన్నమాట. నెయ్యి రాసుకోవాలి కంపల్సరీ. మీరు గ్లాస్ అయినా పర్లేదు, ఏదైనా బౌల్‌తోటైనా పర్లేదు. అలా సమానంగా సర్దేసుకోండి. ఇప్పుడు వేడిగా ఉండగానే కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కట్ అవ్వదు. నైఫ్‌తో మనకు కావాల్సిన సైజులో ఇలా నాట్లు పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ బాగా చల్లారే వరకు కదపకండి. కట్ చేసేసి అలా ఉంచేసుకోండి. బాగా చల్లారిపోయాక వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.